మీ ఊరి నుంచి మీరు రిపోర్టర్ కాదలుచుకున్నారా? మీరు ఇదివరకు స్ట్రింగర్ గా పనిచేసినా, కెమెరామెన్ గా వర్క్ చేస్తున్నా పర్లేదు. ఫ్రీలాన్సర్ గా పనిచేసే ఛాన్స్. రాజకీయాల నుంచి సినిమాల దాకా, లైఫ్ స్టైల్ నుంచి పర్యాటకం వరకు ఎక్కడి నుంచైనా ఏ వార్త అయినా సరే కవర్ చేయవచ్చు. వార్త కొట్టు, క్యాష్ పట్టు. ఆసక్తి గలవారు 9032555277 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. 8వ తారీఖు నాడు వందే భారత్ ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్ నుంచి తిరుపతికి 2వ వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్రారంభోత్సవం సందర్భంగా ఈ దేశ ప్రధాని ప్రియతమ నేత శ్రీ నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్రానికి వస్తున్న సందర్భంగా ఏర్పాట్లను పరిశీలించడానికి రావడం జరిగింది. పూర్తిగా అఫీషియల్ ప్రోగ్రాం. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా, ముఖ్యంగా జిహెచ్ఎంసీ పరిధిలోని ప్రజలందరూ కూడా ఈ ప్రారంభోత్సవానికి పెద్ద ఎత్తున తరలి వచ్చి మోడీ గారికి స్వాగతం పలకడము, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి సహకరించడానికి ప్రియతమ నేతకు స్వాగతం పలకడము, వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్రారంభోత్సవంలో పాల్గొనే విధంగా అందరూ కలిసికట్టుగా రావాల్సిందిగా ఆహ్వానం పడుతున్నాం. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా ప్రజలందరికీ ఈ విషయాన్ని తెలియజేసి పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొనే విధంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి అందరికీ అప్పీల్ చేస్తా ఉన్నాం. ఆ ఏర్పాట్లో పరిశ్రమ భాగంగా ఈరోజు రావడం జరిగింది. మోడీ సర్టిఫికెట్స్ ఫేక్ అనేది పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. సార్ కేటీఆర్ కూడా ట్వీట్ చేశారు సర్టిఫికెట్. కానీ ఏం పనిలేదు. మరి కేసీఆర్ బిడ్డ కూడా ట్వీట్ చేసింది. కేసీఆర్ కొడుకు బాగా చదువుకున్నారు కదా, మరి దేనికి ఉపయోగపడ్డది? చదువుకున్న చదువు దేనికి ఉపయోగపడ్డది? రాజ్యాంగం ఏం చెప్పింది? చదువులకును పదవులకు సంబంధం లేదు. చదువుకున్న చదువు దేనికి ఉపయోగపడేది? దొంగసారా దందా చేయడానికి ఉపయోగపడేది, దొంగ బట్టల దందా చేయడానికి ఉపయోగపడేది, డ్రగ్స్ తీసుకోవడానికి ఉపయోగపడ్డది, కమిషన్లు తీసుకోవడానికి ఉపయోగపడ్డది. చదువుకున్న అజ్ఞానులు వేరు, చదువు సమాజానికి ఉపయోగపడకుండా ఉన్నటువంటి చదువుకున్న అజ్ఞానులు వేరు. మోడీ గారు ఏం తెలుసు? మోడీ గారు చదువుకున్న చదువు దేనికి ఉపయోగపడి తెలిసి అది ప్రపంచం అంతా గుర్తు. ఇవాళ కూడా చెప్పిన నెంబర్ 1 టాప్ లీడర్ ప్రపంచంలోనే. ఈ దేశాన్ని ఆర్థికంగా అట్టడుగు స్థానంలో ఉన్నటువంటి భారతదేశాన్ని 5వ స్థానానికి తీసుకొస్తున్నటువంటి గొప్ప వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఈ దేశాన్ని అభివృద్ధి పాటలో పయనిస్తున్న గొప్ప వ్యక్తి నరేంద్ర మోడీ గారు. మరి చదువు దేనికి ఉపయోగపడ్డది? మీ అయ్యా చదువుకున్నాడు, 80,000 బుక్స్ చదివే. ఫస్ట్ చెప్పు, ఎంఎస్సీ పొలిటికల్ సైన్స్ సర్టిఫికేట్ బయటపెట్టుకుని అయ్యేది. ఎంఎస్సీ పొలిటికల్ సైన్స్ సర్టిఫికేట్ బయటపెట్టుకుని అయ్యేది. బయటపెట్టుకోండి ఫస్ట్. ఏం చేసి మీ అయ్యా బాగా 80,000 పుస్తకాలు చదివినారు. బాత్రూంలో కూర్చొని తాగకుండా, మందు అవ్వకుండా, ఫామ్ హౌస్ వంటి ప్రజలు బాగా చదివింది కదా. మిగులు రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా ఎందుకు మార్చిండు? 5 లక్షల కోట్ల అప్పు ఎందుకు చేసిండు? తెలంగాణ ప్రజల బిచ్చబతికి ఎందుకు చేసిండు? అసలు బీఆర్ఎస్ అంటేనే అంతర్జాతీయ దొంగల ముఠాయి. ఆ బీఆర్ఎస్ భవన్ దేనికోసం అంటే స్కామ్ల ద్వారా ఏ విధంగా, స్కీమ్ల ద్వారా ఏ విధంగా స్కామ్లు ఇవ్వాలో ఇచ్చే శిక్షణ సంస్థని బీఆర్ఎస్ భవన్. బీఆర్ఎస్ పార్టీ అంటేనే బీరు రమ్ము స్కాచ్ పార్టీ. ఈ పేపర్ లీకేజ్ అనేది దాని మీద మాట్లాడమంటే నోరు లేదు. మూర్ఖుడు రాష్ట్ర ముఖ్యమంత్రి తాగిమంటాడు మామూలుగా. దీనికైనా నేను ముఖ్యమంత్రి చేసింది అన్ని లీకులే. ఈ ప్రభుత్వమే లీక్ల ప్రభుత్వం. లీక్ల జాతర నడుస్తుంది. ఎగ్జామ్స్ అయితే అవినీతి తీసుకుంటే మొత్తం పుట్టుబడి పైసలు చంపి విదేశాల్లో పెట్టుబడి పెట్టి 100 కోట్లు దొంగదండాలలో పెట్టి అసలు కేసీఆర్ నీ కుటుంబ పరిస్థితి అని చెప్పు. 8 సంవత్సరాల క్రితం బతికేంది చెప్పు. ఫస్ట్ 8 సంవత్సరాల క్రితం నువ్వేం చేసినావు? నందినగర్ లో ఒక ఫ్లాట్ లో, ఒక ఇంట్లో ఉన్నావు. నువ్వు చిన్న ఇంట్లో ఉన్నావు. నీ బిడ్డ ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్ లో ఉన్నది. నీ కొడుకుకి ఇల్లే లేదు. నీకు ఎవరు అప్పియలే? బ్యాంక్ వరకు గుంజుకపోయారు, నీ వాహనాలు గుంజుకపోయారు. అటువంటిది నువ్వు 1,000 కోట్లు ఎట్లా సంపాదించినావు? మరి తెలంగాణ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు ఎందుకు అంతకారమైంది? పేపర్ లీకేజ్ మీద మాట్లాడకుండా అన్ని లీక్లే. కాళేశ్వరం కట్టిండు, 30,000 కోట్లు, 1,30,000 కోట్లు చేసిండు. అక్కడ ఫామ్ హౌస్ పంప్ హౌస్ అది లీకేజే. ఆయన కంటే డబుల్ బెడ్రూమ్ల స్లాబ్లు లీకేజే, మిషన్ పైపులు లీకేజే, కట్టలన్నీ కూడా ఆనకట్ట మొత్తం ప్రాజెక్ట్ అన్ని కూడా లీకేజే. ఆ ధరని పోటలు పెట్టిండు. ప్రైవేట్ పట్టాలన్నీ ప్రభుత్వ పట్టాలు మార్చి ప్రభుత్వ ప్రైవేట్ మార్చాడు.
అవి లీకులే, టీఎస్పీఎస్సీ పేపర్ లీకే, 10th పేపర్ లీకే, టెక్నాలజీ నేనే తోపు కానీ నేనే పోటీ అంటాడు ఈ కేసీఆర్ కొడుకు. ఏం చేసిన టెక్నాలజీ ఏం చేసింది అలా దొంగలందరూ టెక్నాలజీని ఎట్లా లీకేజ్ చేయాలో ఎట్లా లీక్ చేయాలో పేపర్లను దానికోసం ఉపయోగించుకుంటారు ఇవాళ. అంటే మోడీ అని బాగా చేస్తారు, మన సెంటిమెంట్ అగిలిస్తారు. నువ్వు ఫస్ట్ లీకేజ్లో మాట్లాడు, 30 లక్షల మంది యువత బతుకు బంధకారం చేసినావు. ఈ చిన్న పిల్లలు పసిపిల్లలు, అసలు ఈ ప్రభుత్వానికి కనీసం పరీక్షలు నిర్వహించేటువంటి చాతకంతలు ప్రభుత్వం ఉంది. విద్యా సంస్థల నిర్వహణ చేత కాదు. ఆ భాష ట్రిపుల్ మొత్తం నాశనం చేసి పడేసారు. పిల్లలకు ఫుడ్ పెట్టడం కూడా పురుగులవన్నం పెడుతున్నారు. దాని నిర్వహణ చేత కాదు, పరీక్షలు నిర్వహించే చేత కాదు. పరీక్షలు నిర్వహిస్తే పేపర్ లీకేజ్ అవుతుంది. పరీక్షలు అయిపోయాక కనీసం రిక్రూట్మెంట్ చేస్తారంటే అది మళ్ళా అక్రమాలే. మన కేంద్రము ఇలా 10 లక్షల ఉద్యోగాలు అని మోడీ గారి ప్రభుత్వం ఇలా సంకల్పించింది. ఎక్కడైనా పొరపాటు జరిగినాయా? నువ్వు కేంద్రమేమో సీదా సాఫీగా నిక్కచ్చిగా నిజాయితీతో నిబద్ధతతో నిర్వహిస్తున్నది. అక్కడ ఎందుకు అక్రమం చేస్తారు, ఇక్కడ ఎందుకు జరుగుతున్నాయి ఒకసారి చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి. ఆయన మోడీ వ్యతిరేక ఫ్రంట్ చైర్మన్ చేస్తే ప్రపంచ నాయకుడు నెక్స్ట్ గా ప్రపంచంలో అన్ని పార్టీలకు ఈయన నాయకుడు అవుతాడు. ప్రపంచం అంతా ఖర్చు పెట్టిన డబ్బంతా సంపాదించాడు, పొట్టు చంపిన పైసలు. ఇలా ఆ రాజు దేశ ఆయన ఎవరు బీజేపీ లీడర్ రాదాయనే, బీజేపీ లీడర్ కాదాయనే, ఆయన చెప్పిండు. నేను అదే చెప్పాను కదా, కేసీఆర్ పరిస్థితి 8 సంవత్సరాల క్రితం బతికేది, ఇప్పుడు నీ బతికేది. దేశంలో బీజేపీని ఓడగొట్టడానికి అన్ని ప్రతిపక్ష పార్టీలకు పైసలు ఖర్చు పెట్టే స్థాయికి నువ్వు వచ్చిన సిపాయి మూడగా తీసుకొని కనబట్టే నేను తెలంగాణ ప్రజలు బతికాను. ఇక ఇవాళ జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఇది అభివృద్ధి అంటున్నావు నువ్వు. అంటే నీ ఫామ్ హౌస్ కట్టుకుంటే అభివృద్ధి. మహిళల మీద అత్యాచారాలు పార్టీలు బీఆర్ఎస్ పార్టీలు ఎంఏ పార్టీలు అత్యాచారాలు చేస్తే అభివృద్ధి. 1000 కోట్లు సంపాదించి విదేశాల్లో పెట్టుబడి లంగదంద వేస్తారు అభివృద్ధి. కనీసం ఫస్ట్ నాడు జీతాలు ఇవ్వకపోవడం అభివృద్ధి, ఉద్యోగాలు ఇవ్వకపోవడం అభివృద్ధి. రైతులు తెలంగాణ దేశంలో ఆత్మహత్యలలో 10వ స్థానం తెలంగాణ రాష్ట్రంలో అదో అభివృద్ధి. ఇది అభివృద్ధిని చేసిన అభివృద్ధి. మళ్ళా 10th పిల్లలు పోయినసారి వాల్యుయేషన్ పోయినసారి ఇంటర్మీడియట్ పిల్లలు ఎంతమంది చచ్చిపోయారు పాపం. సిగ్గుండాలి, దుర్మార్గుడు. నీ బతికేందో అర్థం కాదు. ఎందుకుంటారా కూర్చున్నారు? నిజంగా మానవత్వం ఉన్నాడు మనిషి అయితే కూర్చీసి పెట్టి పిక్తాడు. నాతో చేత కాదు మీరు చేసుకొని మనిషే కాదు, కేసీఆర్ మనిషే కాదు. ఎంతమంది పుట్టగొట్టడం మూర్ఖుడా, సిగ్గుండాలా కొంచెమన్నా నీకు? ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు, నీకున్నది కుటుంబం. సిగ్గుందానే కొంచెమన్నా నీకు? మళ్ళీ 10th పిల్లల ఉసురు రోజుకుంటున్నాను. పేపర్ లీక్ కాకుండా ఆపకుండా ఉండడం అసమర్థువి నువ్వు. నువ్వు ఏ విధంగా ముఖ్యమంత్రి? నేను ముఖ్యమంత్రి ఏ విధంగా గుర్తిస్తాం? నీ కొడుకు బడాయి మాటలు పెడతాను. ఇంకా పోటీ కానీ ఇంకెన్ని పేపర్ లీక్ అవుతాయో, మళ్ళీ హిందీ పేపర్ లీక్ అయింది అంటున్నారు. అంత టీఆర్ఎస్ వాళ్ళే పేపర్ లీక్ అయితే కూడా పైసలు చంపుతారు. దేని పెట్టి దానిలో పైసలు చంపుతారు. మళ్ళీ ప్రతిపక్షాలు ఎక్కడ పోటీ చేసినా కూడా పెట్టుబడి పెట్టావా? నువ్వు కష్టపడి కూలీలు చేస్తావా? పట్ట మోస్తావా? నువ్వేమన్నా వ్యవసాయం చేస్తావా? ఏమన్నా ఉద్యోగం చేస్తావా? నువ్వేమన్నా నువ్వు చేసేదంటే కొంపలు ముంచే రాజకీయాలు అన్ని కూడా. అంతే చెప్తా, నీ పార్టీ ఓ ఫేక్ అంతర్జాతీయ దొంగల ముఠ. బీర్ రమ్ స్కాచ్ పార్టీ ఇది. బహిరంగ సభ పెడితే మందు పార్టీలే. ఇప్పటికైనా ఫస్ట్ నీ కొడుకును ఫస్ట్ ఊడిపోయి బయట మెడబట్టి బయట నీ కొడుకును. ఇంతమంది ఉసురు రోజుకుంటాను ఇవాళ మెడల్ బట్టి బయటికి నువ్వు రాజీనామా అయ్యి విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయొచ్చు. కనీసం ఒక్కసారి సమీక్ష చేసావు? ఒక్కసారి సమీక్ష చేసినావా? ఏమంటే వాళ్ళు వెళ్తారు పట్టుకొస్తాడు, మేము పెద్ద సిట్ అంటాడు. ఏం లేదు సిట్ అంటాడు. నువ్వు తప్పు అయినప్పుడు సిట్టింగ్ చేస్తూ విచారణ చెప్పడానికి నీకు అభ్యంతరం ఏంది చెప్పు? నీ కొడుకుని భర్తలు వేస్తే బతకలేడా ఏంది? నీ అల్లుడు మంత్రి ఉండాలి, నీ కొడుకు మంత్రి ఉండాలి, నీ అల్లుడు మంత్రి ఉండాలి, నీ బిడ్డ ఎమ్మెల్సీ ఉండాలి. బతకలేరా మీరు పదవులు లేకుండా? ముఖ్యమంత్రి లేకుండా బతకలేవా నువ్వు? ఎంతమంది రోజుకుంటావు నువ్వు? వెంటనే కేసీఆర్ రాజీనామా చేయాలి ఫస్ట్. నీ కొడుకును బెడబట్టి బయట నువ్వు ఫస్ట్
నువ్వు వీకినాక ప్రభుత్వం పోతుంది అనుకో, కానీ నువ్వు ఏడేస్తావు, నువ్వు అబ్బో ఫెవికాల్ అంటి పెట్టుకుని కింద కూర్చున్నావు నువ్వు. కాబట్టి తెలంగాణ సమాజం ఏమనుకుంటుంది, ఎంతమంది నాశనం చేస్తున్న భవిష్యత్తు. భారతీయ జనతా పార్టీ పక్కా ప్రణాళిక ఇస్తున్నాం. మొట్టమొదటిసారినే వరంగల్లో నిరుద్యోగ మార్చి పెద్ద ఎత్తున వేలాది మంది నిరుద్యోగ యువతతోని ఇలా వరంగల్లో నిరుద్యోగ మార్చి పెడుతున్నాం. ప్రతి ఉమ్మడి జిల్లాలో వేలాది మంది దీనిలో నష్టపోయిన యువతతోని నిరుద్యోగ మార్చి నిర్వహిస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ మార్చి నిర్వహిస్తాం లక్షలాది మందితోని. హైదరాబాద్ కేంద్రంగా ఇతర జిల్లాలో మా నాయకులతో చర్చించి భారీ బహిరంగ సభ నిర్వహిస్తాం. కేసీఆర్ ఈ లీకేజ్ విషయంలో కేసీఆర్ ను వీకుడు గ్యారంటీ, కేసీఆర్ పీకుడు కూడా గ్యారంటీ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.